పరిశుద్ధమైన ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. యేసయ్యా, ఈ యొక్క నా తండ్రి ఆన్లైన్ ద్వారా మరొకసారి నీ పాసన్నిధికి రావడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నువ్వు చేసిన మేలును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నా తండ్రి, ఈ దినము చూడటానికి నా తండ్రి మరొక దినం మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ దాసుని చేత ఏ మాటలు అవసరమో మాకు వినిపించిన తండ్రి, మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలను పొందుకోమని అనేక మంది జాయిన్ అవటానికి నీ కృప దయచేయమని నా తండ్రి, అనేక మందికి నా తండ్రి ఈ సువార్త విస్తరింపజేయాలని నా తండ్రి నీ కృపతో ప్రతి బిడ్డను నింపమని అడుగుతా ఉన్నాం నా తండ్రి. ఈ దినము చూడలేక ఎంతో మంది నా తండ్రి మరణించినప్పటికీ, హాస్పిటల్ పాలైనప్పటికీ అయ్యా మమ్మల్ని సజీవ రెక్కల్లో ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి నీ కృప కింద మమ్మల్ని నా తండ్రి కాచి కాపాడిన తండ్రి, అయ్యా మమ్మల్ని ఇంతవరకు దీవించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మహోన్నతుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం నా తండ్రి. గొప్ప దేవానికే వందనాలు చెల్లిస్తా ఉన్నాము నా తండ్రి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకోవడానికి, నిన్ను స్తుతించడానికి, కనపరచడానికి నువ్వు చేసిన మేలును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు చెల్లిస్తా ఉన్నాము నా తండ్రి. అయ్యా, నీ బిడను నా తండ్రి నీ ఆత్మతో నింపి నా తండ్రి, నీ కృపతో నింపి నా తండ్రి. అయ్యా, ఏ మాటలు అవసరమో నా తండ్రి మేము విని విడిచిపెట్టే వారంగా కాకుండా నీకు సాక్షిగా నిన్ను పోలి జీవించే బిడలముగా, నీకు మాదిరికరమైనటువంటి బ్రతుకు బ్రతికేటటువంటి వారు సాక్షిగా నా తండ్రి ఈ లోకంలో నా తండ్రి ఎక్కడ నిలబడినా నా తండ్రి నీకే మహిమకరంగా ఘనతకరంగా మా బ్రతుకులు, మా జీవితాలు, మా నడక, మా చూపులు, మా ఆలోచన ప్రవర్తనలో నా తండ్రి నమ్మకంగా ఉండటానికి నీ కృప ఘనత మహిమ శక్తిగల నామములో అడిగి పెట్టుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ బ్రదర్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ సురేష్ బాబు అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి దైవ సేవకులు అయ్యగారు అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం, అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సురేష్ బాబు అయ్య గారు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్కు చెందిన వారండి. క్రైస్తవ సిద్ధాంతాలను బోధించడంలో ఆయన ప్రావీణ్యం కలిగినటువంటి బోధకులు. వివిధ సంఘాలలో దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధనల ద్వారా ప్రభువునకు సేవ చేస్తూ వచ్చారు. సురేష్ బాబు అయ్య గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డునకు ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారండి. అయ్యగారు తన ఏకైక కుమార్తె కుటుంబంతో కలిసి అనంతపురంలో నివసిస్తా ఉన్నారు. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. బ్రదర్ స్వరూప్ కుమార్, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్, ప్లీజ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ కుటుంబ సభ్యులందరికీ శుభములు కలుగును గాక. మరొక ఉదయకాలం మనమందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, దేవుని స్తుతించి ఆరాధించటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృప కొరకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవగలుగుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. సరే, చదువుతాను నేనే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసుకు కలిగి ఉన్న ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. సర్వోన్నతమైన స్థలములలో మహింపరచబడు దేవా, నీకు వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించు దేవా, నీకు స్తోత్రములు. మరొక ఉదయకాలంన మీ పాద సన్నిధిలో చేరి
మేము నేర్చుకొనటానికి కూడి వచ్చి ఉండగా పరిశుద్ధాత్మ దేవ మాకు బోధించమని, సమస్త ఘనత మహిమ మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ సమయం అంతటిని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు స్వామి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇది ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ఇస్తున్న ఒక హెచ్చరిక. క్రీస్తు యేసు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు అనుకుంటున్నాం మనం? ఆయన జీవితం అంతటిని పరిశీలించినప్పుడు, సువార్తలన్నింటినీ మనం చదివినప్పుడు మనకు సులభంగా ఒక 10 అంశాలు అర్థమవుతాయి. ప్రభువులో ఉన్న అంశాలు మచ్చుకు నేను ఒక 4-5 మాత్రం చెప్పగలుగుతాను. ఒకటి, తగ్గింపు. ఆయన దేవాది దేవుడై ఉండి తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచకుండా మన కొరకు పరలోకమునకు విడిచి భూలోకమునకు వచ్చిన విధానాన్ని మనం చూసినప్పుడు, ఆయన మానవుడుగా రావటమే కాదు, దాసుడుగా అవతరించాడు. దాసుడు మాత్రమే కాదు, రిక్తుడుగా కూడా, అంటే ఏమి చేతగాని వాడి వలె మనుషుల మధ్య నడియాడినాడు. వారి మాటలకు ప్రతిస్పందన లేకుండా, వారు కోపపడినప్పుడు ఆయన తిరిగి కోపపడకుండా, వారు కొట్టినప్పుడు ఆయన తిరిగి కొట్టడానికి ప్రయత్నం చేయకుండా ఒక రిక్తుడుగా ఆయన జీవించినట్టుగా మనం చూస్తాం. ఇది తగ్గింపు. రెండవది, విధేయత. ఎంతో విధేయత కనపరిచినట్టుగా మనం చూస్తాం. దేవాది దేవునికి ఎంతో విధేయుడుగా జీవించినట్టు, వాక్యమునకు ఎంతో విధేయత కనపరిచిన విధానం ఆయన జీవితంలో మనం చూస్తాం. ఇక మూడవది, క్షమించే గుణం. ప్రభువులాగా క్షమించే గుణం ఎవరికి మనం ఉన్నట్టుగా చూడం. ఇంకా కొంచెం సేపట్లో తనను శాస్త్రులకు పరిసయ్యులకు అప్పగించబోతున్న యూదా ఇస్కరియోతు యొక్క పాదాలు కూడా కడిగి అతన్ని కూడా క్షమించి ప్రేమించిన విధానం మనము యేసు ప్రభు జీవితంలో చూడగలుగుతాం. శత్రువులను కూడా క్షమించి ప్రేమించే స్వభావం ఆయనలో మనము చూస్తాం. తర్వాత, వెదకి రక్షించటం. నశించిన దానిని వెదకి రక్షించే స్వభావము ఆయనలో మనం చూడగలుగుతాం. ఒక్క ఆత్మ కొరకై ఎన్నో మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి వారితో మాట్లాడి వారిని రక్షణలోకి నడిపించినట్టుగా మనం చూస్తాం. పరలోక రాజ్య సువార్తను ప్రకటించేటప్పుడు 100,000 మందిని ఉద్దేశించి ఆయన మాట్లాడతాడు, కానీ రక్షణ సువార్త అవసరమైనప్పుడు వారిని గుర్తించి వారి దగ్గరికి ఒంటరిగా వెళ్ళి, లేదా వారు ఒంటరిగా ఉన్నప్పుడు కలుసుకొని వారిని రక్షణలోకి నడిపించిన విధానం బట్టి చూస్తే నశించిన దానిని వెదకి రక్షించే స్వభావం మనకు ఆయనలో కనబడుతుంది. తర్వాత, దూషణకు ప్రతి దూషణ చేయడు. తర్వాత, సమస్త ప్రజలను సమానంగా ట్రీట్ చేయటం ప్రభు దగ్గర మనం చూస్తాం. పరిసయ్యులను గొప్పగా, లేదా రాజ కుటుంబీకులను గొప్పగా, లేదా అన్యులను, రక్షణ లేని వారిని తక్కువ వారిగా చూడటం అనేది ఆయనలో మనం చూడం. మనుషులందరినీ సమానంగా చూడేసే స్వభావం యేసు ప్రభుల వారిలో మనం చూస్తాం. తర్వాత, స్వంత కార్యములనే కాక, పౌలు ఇక్కడ రాసిన చోట మనం చూడగలిగితే ఏమేమి ఉద్దేశాలు ప్రభు కలిగి ఉన్నాడో మనకు అర్థం అవుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు అని చెప్పిన చోటనే పౌలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలని కోరుతున్నాడు. ఇక్కడున్న వాళ్ళకందరికంటే నేనే గొప్పవాడిని అనే భావం కాకుండా, ఇక్కడున్న వాళ్ళందరికంటే నేనే చిన్నవాడిని, లేదా నేనే అల్పుడను, అంటే ఆత్మ న్యూనతా భావం కలిగి ఉండాలని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో బాధపడాలని కాదు దేవుని యొక్క ఉద్దేశం. తనకంటే ఇతరులు
ఘనత కలిగిన వారు, తనకంటే ఇతరులు మాన్యత కలిగిన వారనే భావాన్ని కలిగి ఉండాలని పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. తర్వాత ప్రతి వారు సొంత కార్యాలను చూసుకుంటున్నారు కానీ ఇతరుల కార్యములు చూడటం లేదని పౌలు చెప్తున్నాడు. అంటే సెల్ఫ్ సెంటర్డ్ గా మారిపోయిన సమాజాన్ని మనం నేడు చూడగలుగుతున్నాం. ఏం మాట్లాడినా, ఏం చేయగలిగినా మన ప్రయోజనాలు మాత్రమే మనం కాపాడుకునే వారంగా ఉంటున్నాం తప్ప ఇతరుల ప్రయోజనాల కొరకు ఆలోచించే వారంగా లేవు. ఇతరుల పట్ల కన్సర్న్ కలిగి ఉండవని పౌలు ఇక్కడ బోధిస్తూ ఉండటాన్ని మనం చూస్తాం. కాబట్టి సొంత కార్యాలనే కాకుండా ఇతరుల కార్యాలను, ప్రాముఖ్యంగా దేవుని కార్యాలను, దేవుడే ఆ మాట అని బాధపడుతున్నాడు. దేవుని కార్యాలు ఎవరు చూడటం లేదని, ప్రతివాడు తన సొంత కార్యాల్లో మునిగి తేలుతున్నాడని ప్రభు బాధపడటాన్ని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక 3 కుటుంబాలను మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ 3 కుటుంబాలు తమ సొంత కార్యములనే కాక ఇతరుల కార్యములను, దేవుని యొక్క కార్యములను కూడా చూసేవారుగా మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం. వారెవరో ఒకరి తర్వాత ఒకరిని చూద్దాం. మొట్టమొదట రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు చదువుతారండి ఎవరైనా? రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 10వ వచనం వరకు ఒక కుటుంబం మనకు కనబడుతుంది. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. సిస్టర్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా, ఒక కుటుంబాన్ని మనం దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. ఇక్కడ వారు ఘనురాలైన, షూనేమీయురాలైన ఒక స్త్రీ, ఆమె పేరు గాని ఆమె భర్త పేరు గాని మనకు చెప్పబడలేదు. చాలా చోట్ల బైబిల్లో గొప్ప గొప్ప పనులు చేసిన వారి పేర్లు చెప్పబడవు. కారణం మనకు తెలియదు. ఆమెను పరిచయం చేయటమే ఎంత బాగుందంటే, ఇంగ్లీష్ బైబిల్లో షీఈ్ ఎ గ్రేట్ రిచ్ నోబుల్ ఉమెన్ అని రాయబడి ఉంటుంది. అంటే ఆమె చాలా పలుకుబడి కలిగిన స్త్రీ అయింది, ధనవంతురాలైన స్త్రీ అయింది, అనేక మందికి పరిచయమైన ఒక స్త్రీ అయినట్టుగా మనకు కనబడుతుంది. అందుకే ఘనురాలైన స్త్రీ అని మనము ఆమె యొక్క ఇంట్రడక్షన్ లో చూడగలుగుతున్నాం. ఆమెను ఒక దైవజనుడు దర్శించినప్పుడు ఆ పట్టణాన్ని, ఆమె ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి తమ ఇంటికి రమ్మని, తమ ఇంట్లో బస చేయమని, తమ ఇంట్లో భోంచేయమని అతన్ని బలవంతం చేస్తా ఉంది. దైవజనులను చేర్చుకునే విషయంలో వారు చూపిన శ్రద్ధ అంటే, ఒకరోజు ఆతిథ్యం ఇచ్చి ఇంకా ఉప్పొంగిపోయి చేతులు కడుక్కొని మేము ఫలానా ఆయనను పిలిచి భోజనం పెట్టాం అని చెప్పుకోవడానికి కాకుండా, ఆయన యొక్క భక్తిని గమనించిన తర్వాత దేవుని యొక్క కార్యములను చేయాలనే ఆసక్తి కలిగి ఉన్న ఆమె తన భర్త దగ్గర ఒక ప్రపోజల్ పెడతాంది. ఏంటి ఆ ప్రపోజల్ అంటే, వారికి ఆల్రెడీ పైన గది లేదు, ఒక పై గది ఒకటి కట్టిద్దామని భర్త దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి అతని కొరకు ఆ వాల్ పైన ఒక గది ఏర్పాటు చేసి అందులో మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఏర్పాటు చేసి అతనికి ఒంటరిగా ప్రార్థన చేసుకోవటానికి కావలసిన వాతావరణాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ చేయాలంటే కొంత డబ్బు, కొంత సమయం వెచ్చించాల్సి ఉంది. వీటిని మనం సాక్రిఫైస్ చేయాల్సింది. ఇతరులను ప్రేమించటం అంటే కేవలం కబుర్లు చెప్పి కడుపు నింపటం అయితే కాదు. ప్రేమ అనేది కొంత సాక్రిఫైస్ ను కోరుకుంటది. పైపెచ్చు దేవుని పైన మన ప్రేమను వ్యక్తం చేయటానికి మనం తప్పనిసరిగా మన సమయాన్ని, మన ధనాన్ని సాక్రిఫైస్ చేయవలసిన వారంగా ఉంటాం. ఇతరులను ప్రేమించటం అంటే అది మన యొక్క సమయాన్ని,
మన యొక్క ధనాన్ని, మన ఇంటిని వారి కొరకు మనం స్పేర్ చేయవలసిన వారుగా ఉంటాం. ఎలాంటి ప్రతిఫల ఆపేక్ష లేకుండా ఈమె దైవజనుడిని చేర్చుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, దైవజనుడిని ఆదరించేటప్పుడు ఈమె తన యొక్క ప్రార్థన మనవులేమి ఆయన దగ్గర చెప్పుకోవటం లేదు. నాకు పలాని అవసరాలు ఉన్నాయి, పలాని వాటి కొరకు ప్రార్థన చేయండి అని ఆయన దగ్గర చెప్పటం లేదు. తన సొంత కుటుంబం కొరకు, తన సొంత పనుల కొరకు, సొంత ప్రయోజనాల కోసం దేవుని సేవకులను ఆమె ఆదరించటం లేదు, చేర్చుకోవటం లేదు. కేవలం దేవుని పని కొనసాగటం. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎవరినైనా సందర్శించేది ఉండేటట్టుంటే, లేదు ఎవరి కోసమైనా ఆయన పరిచర్య చేసేటట్టుంటే, అలాంటి ఆయన మన ఇంట్లో ఉండగలిగితే అది మనకు మేలనే ఒక భావన ఆమెలో ఉన్నట్టు మనం చూస్తాం. ధనవంతులు రెండు రకాలుగా ఉంటారు. పెద్ద మనసున్న ధనవంతులు కొంతమంది ఉంటారు, పేద మనసున్న ధనవంతులు ఇంకొంతమంది ఉంటారు. పేద మనసున్న ధనవంతుల దగ్గర డబ్బు ఉంటది కానీ, అవకాశాలు ఉంటాయి కానీ, వారు ఎవరికి తమ యొక్క చేతులు చాచరు. కానీ ఈ ధనవంతురాలైన, ఈ గనురాలైన, ఈ శూనేమీయురాలైన స్త్రీ పెద్ద మనసుతో దైవజనుడిని చేర్చుకోవటం మనము చూడగలుగుతాం. ఆమెకి ఏదైనా అవసరం ఉందేమో అని ఎలీషా గుర్తించి తన యొక్క గెహాజీ అనే సేవకుని పిలిచి అడుగుతున్నాడు, ఈమెకి ఏదైనా అవసరం ఉందేమో కనుక్కో, ఏదైనా రాజుతో గాని, సైన్యాధిపతితో గాని, ఇంకేదైనా రాజకీయ సంబంధమైన పనులు ఏమైనా ఉన్నాయేమో కనుక్కోమని గెహాజీని పురమాయిస్తే, గెహాజీ వెళ్ళి ఆమెను అడుగుతాడు, అమ్మా మీకు ఏదైనా పని ఉందా మీ రాష్ట్రంలో, మీ దేశంలో, మీ జిల్లాలో? మేము చేయగలిగిన పని, రాజకీయంగా మేమేమైనా చేయగలుగుతామా? రాజు దగ్గర మేమేదైనా మీ గురించిన మాటలు చెప్పవలసిన అవసరం ఉందా అని అడిగితే, ఆమె నేను నా యొక్క స్వజనుల మధ్య ఉన్నాను, నాకు ఏ అవసరం లేదని చెప్తుంది. అంటే ఏ ప్రయోజనాన్ని ఆశించి ఆమె దేవుని సేవకుడిని చేర్చుకోవటం లేదు. కాబట్టి నేను నా స్వజనుల మధ్య ఉన్నాను, ఏ అవసరం లేదని చెప్తే, గెహాజీనే గుర్తించి తన యొక్క గురువుతో చెప్తున్నాడు, ఎలీషాతో, ఆమెకు పిల్లలు లేరని చెప్తున్నాడు. అయ్యా ఆమెకు పిల్లలు లేరు, పిల్లల కొరకు మనం ప్రార్థన చేస్తే బాగుంటుందని చెప్పినప్పుడు ఆమెను పిలిచి ఎలీషా చెప్తున్నాడు, అమ్మా నీకు పిల్లలు లేరు, మీదటికి మళ్ళీ నేను నీ దగ్గరకు వచ్చేటప్పటికి నీ ఒడిలో ఒక కుమారుడు ఉంచబడతాడు, దేవుడు నిన్ను ఒక కుమారుని చేత ఆశీర్వదించబడతాడు. అంటే ఆమెకు ఆ అవసరం ఉన్నప్పటికీ దానిని ఆమె చెప్పుకోవటం లేదు. వెల్లడి చేయగలిగినవి దేవుడు గుర్తించగలుగుతాడు, వెల్లడి చేయలేనివి కూడా దేవుడు గుర్తించగలుగుతాడు. మనం మాటల రూపంలో బయటికి చెప్పగలిగినవి దేవుడు మన ప్రార్థన ద్వారా వింటాడు, బయటకు చెప్పలేని వాటి యొక్క ఆలోచనలను కూడా గ్రహించగలిగిన దేవుడు ఈమె దైవజనుల పట్ల ఆమె కనపరిచిన శ్రద్ధను బట్టి, ఆమె హృదయంలో దాచబడిన కోరిక ఒకవేళ ఉండి ఉండవచ్చేమో, సంతానం లేదనే ఒక భావన ఆమెలో ఉండి ఉండవచ్చు, ఆ లోపం ఏదైనా ఆమె ఫీల్ అయితా ఉండి ఉండవచ్చు. దానిని గుర్తించిన దేవుడు దైవజనుని ద్వారా ఆ కోరిక తీర్చటానికి అన్నట్టుగా ఎలీషాను వారింటికి పంపినాడు. ఎలీషా ద్వారా దేవుడు ఆమె కోరికను తీర్చినట్టుగా మనము చూడగలుగుతాం. అప్పుడు ఆమె ఎంతో సంతోషపడిందిగా, తనకు కుమారుడు అనుగ్రహించబడినందుకు. అంటే దేవుడు ఆమె చేసిన పనికి ప్రతిఫలంగా ఆమెకు ఆ కోరికను తీర్చలేదండి. ఎలీషాను ఆమె చేర్చుకున్న కారణం చేత ఆమెను కుమారుడి చేత ఆశీర్వదించలేదు, కానీ ఆమెకు ఏది కొదవగా ఉందో, ఏది లోటుగా ఉందో ఆ కుటుంబంలో, దానిని తీర్చే దేవుడు అయి ఉంటున్నాడు మన దేవుడు. మనం చేసిన ప్రార్థనలను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించలేదు, మన యొక్క భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించలేదు. కేవలం ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన ఆశీర్వదించే దేవుడు కాబట్టి మనకు ఆశీర్వాదాలను అనుగ్రహించేవాడుగా ఉన్నట్టుగా మనము చూస్తాం. ఈమె ఇతరుల కొరకు ఎక్స్ట్రా మైల్ నడిచే ఒక వ్యక్తిగా మనము ఆమెను చూడగలుగుతాం. అలా ఉండాలని యేసు ప్రభుల వారు కూడా చెప్తున్నారు. ఎవరైనా మిమ్మల్ని 1 మైలు దూరం తోడు రమ్మని సహాయం అడిగితే మీరు 2 మైళ్ళ దూరం వారి కొరకు వెళ్ళేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఎక్స్ట్రా మైల్ క్రిస్టియన్స్ అంటారు ఇలాంటి వారిని. ఈమె కూడా అడగకపోయినా దైవజనుడిని చేర్చుకుంది. అడగకపోయినా దైవజనుడు కొంతకాలం వారింట్లో ప్రార్థన చేసుకోవటానికి ఒక ప్రైవసీని ఆమె ఏర్పాటు చేసినట్టుగా మనము చూడగలుగుతాం. ఇలాంటి
ప్రతిఫలం ఆశించకుండా, ఏ విధమైన స్వార్థం లేకుండా, పోనీ పేరు ప్రతిష్టల కొరకు ఇవన్నీ చేస్తుందా అంటే ఆమెకు ఆల్రెడీ పేరు ప్రతిష్టలు ఉన్నాయి, డబ్బు ఉంది, కావలసిన అధికారం ఉంది, హోదా ఉంది, సమాజంలో గుర్తింపు, గౌరవం ఉంది. అయినప్పటికీ దేవుని ప్రజలను చేర్చుకోవటంలో ఆమె యొక్క హృదయాన్ని దేవుడు కూడా గౌరవించినట్టుగా మనము చూస్తాం. దేవుని ప్రజలను ఆశీర్వదించటం, వారిని ఆదరించటం అనేది మనం చేయవలసిన ప్రాథమికమైన విధి అని మనము చూడగలుగుతాం. ఆతిథ్యం ఇవ్వటం మరొకండి అని రాయబడినట్టుగా దేవుని వాక్యంలో మనము చూస్తాం. ఆతిథ్యం ఇవ్వటం నిజంగా శ్రమతో కూడినది, అది అంత సులభమైనది అయితే కాదు. అది కొంత వ్యయముతో కూడా, ఖర్చుతో కూడా కూడింది. అందుకే మనం దాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటాం చాలాసార్లు. ఇతరులను చేర్చుకోవడానికి, వారికి ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడం. కారణం ఏంటంటే మనం టైం స్పేర్ చేయాలి, మనీ స్పేర్ చేయాలి, ఇవన్నీ సాక్రిఫైస్ చేయడానికి మనకు మనస్కరించదు. కాబట్టి మనం ఆతిథ్యం ఇవ్వటం మానేస్తాం. అయితే యేసు ప్రభువును చేర్చుకోవాలంటే ఆయనతో పాటు 12 మంది శిష్యులను చేర్చుకోవాలి. యేసు ప్రభువును ఒక్కరినే మీరు భోజనానికి పిలిచి తలుపేసి ఆయనకు ఒక్కరికే భోజనం పెట్టి పంపించలేరు. మీరు ఆయన పిలవాలంటే ఆయనతో పాటు 12 మంది శిష్యులు మినిమం వస్తారు. ఇంకా చాలా మంది కూడా ఆయన వెంబడించే వాళ్ళు వస్తారు. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే, దేవుని మనం చేర్చుకుంటున్నామంటే, దేవుని పేరుతో వస్తున్న వారిని కూడా చేర్చుకోవడానికి మనము సిద్ధపడాలని మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ప్రవక్త అని మీరు ఎవరినైనా చేర్చుకుంటే ప్రవక్త యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారని ప్రభు చెప్తాడు. ఒక గిన్నెడు చన్నీళ్లు నా పేరట వచ్చేవానికి మీరు ఇవ్వగలిగితే దాని యొక్క బహుమానం, ప్రతిఫలం పరలోకంలో మీకు ఇవ్వబడుతుందని దేవుడు చెప్పటాన్ని మనము చూడగలుగుతాం. తర్వాత రెండవ కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. అది అపోస్తలుల కార్యముల గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయము 1-2 వచనాలు దయచేసి చదువుతారా? అపోస్తలుల కార్యముల గ్రంథం చదవండి సిస్టర్. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా, రెండవ కుటుంబాన్ని మనం ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథంలో చూడగలుగుతాం. ఇతని పరిచయమే చాలా ఆసక్తికరంగా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇతను యూదుడు కాదు, ఒక అన్యుడు, రోమా ప్రభుత్వానికి చెందిన ఒక సెంచురియన్, ఒక శతాధిపతి, ఒక అధికారి. ఆయన్ను పరిచయం చేస్తూ ఎంతో ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ మనం చదవగలుగుతాం. శతాధిపతి అయిన కొర్నేలి అని ఒకడు ఉండెను అని ఉంటే సరిపోయేది. అయితే ఆయనకు సంబంధించిన అడ్జెక్టివ్స్ కొన్ని చెప్పబడుతున్నాయి ఇక్కడ. ఏంటవి అంటే, భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండేను, ఆయన భక్తిపరుడు అని చెప్పబడుతోంది. తర్వాత తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉన్నాడని చెప్పబడుతుంది. ఆయన భక్తిపరుడే కాదు, ఇంటి వారందరినీ కూడా భక్తిలోకి, దేవుని యందలి భయభక్తుల్లోకి నడిపించినవాడు. తర్వాత ప్రజలకు బహుధర్మం చేయుచూ ఉన్నాడు. తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది ఆయనకు సంబంధించిన స్వభావ లక్షణాలుగా మనకు బైబిల్లో ఆయన పరిచయం చేయటాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ ఒక పట్టణం ఉంది, కైసరియా అనే పట్టణం. ఆ యొక్క పట్టణానికి ఆ పేరు హేరోదే పెట్టాడు. హేరోదు ఒక నగరాన్ని కట్టించి తనను రాజుగా చేసినందుకు ఆ చక్రవర్తి పేరుతో ఆ యొక్క పట్టణాన్ని మధ్యధరా సముద్ర తీరంలో కట్టినట్టుగా మనము చరిత్రలో, బైబిల్ చరిత్రలో చూడగలుగుతాం. ఆ పట్టణానికి సంబంధించిన వాడు ఈ యొక్క కొర్నేలి. ఈ కొర్నేలి యూదుడు కాదు. మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? దేవుడి గురించి ఆయనకి ఎలా తెలిసింది? ఆయన ఒక అన్యుడు, ఆయన ఒక రోమీయుడు, ఒక ఇటలీ బెటాలియన్ లో ఒక సెంచురియన్ గా పనిచేస్తున్నాడు. 100 మంది సైనికులకు ఆయన అధిపతిగా ఉంటున్నాడు. వాస్తవంగా
యూదుల పట్ల కఠినంగా వ్యవహరించటం రోమీయులకున్న ఒక అలవాటు. అందులో ఈయన సైనికులకు అధిపతి కాబట్టి వారితో కఠినంగా వ్యవహరించవలసిన ఈ రోమా శతాధిపతి చాలా సాఫ్ట్ అయిపోయాడు. బహుశా యెరూషలేములో ఏర్పడిన శ్రమలను బట్టి చెదరిపోయిన విశ్వాసుల ద్వారా దేవుని గురించి తెలుసుకున్న తర్వాత ఆయన దేవుని వెంబడించటం ప్రారంభించి ఉంటాడని బైబిల్ స్కాలర్స్ అభిప్రాయపడుతున్నారు. ఆయన బహుధర్మం చేసేవాడు. ధర్మం అంటే తెలుసు మనకు, ధర్మం చేయడం అంటే తెలుసు. బహుగా ధర్మం చేయటం అంటే ఎంతటి ధర్మ కార్యాలు ఆయన నిర్వహించేవాడో మనం చూడగలుగుతాం. ఎవరికి ధర్మం చేసేవాడు? యూదులకు ధర్మం చేసేవాడు. అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి దాన ధర్మాలు చేసేవాడు. అడిగిన వారికి చేయడం కాదు సహాయం అంటే, అడగని వారికి చేయడం ధర్మం అంటే. ఎవరు తనను అడగకపోయినా, ఎవరు తనను ప్రేరేపించకపోయినా ఇతరుల యొక్క అవసరాలని గుర్తించి వారికి సహాయపడే స్వభావంగా ఒక రోమీయుడిగా మనకు ఈ యొక్క కొర్నేలి కనబడతాడు. బహుధర్మం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. పేదల పట్ల కనికరం కలిగి ఉండేవాడుగా, జాలి కలిగి ఉండేవాడుగా మనము ఈయన్ను గమనించగలుగుతాం. శత్రువుల్లాగా చూడవలసిన యూదులను ఆయన తన సహోదరులాగా చూడటం, గౌరవంగా చూడటం, వాళ్ళ అవసరాలను నెరవేర్చడాన్ని మనము చూడగలం. ఇది ఎలా సాధ్యమైంది? రోమీయులంతా కఠినంగా వ్యవహరించేవాళ్ళు, మరి కొర్నేలి అంత సాఫ్ట్ ఎలా అయిపోయాడు? ఎంత సాఫ్ట్ అయిపోయాడంటే మీరు ఇంకా రాబోయే లైన్స్ లో చూడగలిగితే ఆశ్చర్యపోతారు. ఇదంతా ప్రభు దగ్గరకు వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. ప్రభు పాద సన్నిధిలో ఎంత ఎక్కువ సమయం మనం గడపగలిగితే అంతగా మన వ్యక్తిత్వము తగ్గింపును నేర్చుకుంటారు. పాద సన్నిధిలో మనం ఎంతగా ఖాళీ చేసుకుంటే దేవుడు అంతగా మనల్ని తన యొక్క ఆత్మ ద్వారా నింపగలుగుతాడు. మనల్ని మనమే మన ఆత్మలను నింపుకొని ఉంటే, ప్రభు నింపడానికి ఇంకా అక్కడ ఖాళీ లేకపోతే, ఆత్మకు అక్కడ స్థానం లేకపోతే ప్రభు కార్యం మన జీవితంలో ఎలా జరుగుతుంది? ప్రభు యొక్క స్వభావ లక్షణాలు, యేసు కలిగిన ఈ మనస్సు మనం ఎలా కలిగి ఉంటాం? ఆయన మనస్సు కలిగి ఉండాలంటే ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి. మనం సంస్కృతం నేర్చుకోవాలంటే సంస్కృతం నేర్పించే పాఠశాలలకు వెళ్ళి నేర్చుకోవాలి. సంగీతం నేర్చుకోవాలంటే సంగీతం నేర్పించే పాఠశాలకు వెళ్ళి నేర్చుకోవాలి. యేసు ప్రభు యొక్క మనస్సు మనం నేర్చుకోవాలంటే, అది మనం కలిగి ఉండాలంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే దాన్ని మనము నేర్చుకోగలుగుతాం. ఈయన కొర్నేలి యేసు ప్రభు తెలియకపోయినా ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన సన్నిధిలో నేర్చుకుంటున్నాడు. అందుకోసమే ఆయన యొక్క వ్యక్తిత్వంలో గొప్ప మార్పు మనం చూడగలుగుతాం. ప్రభు దగ్గరకు వస్తే మాత్రమే ఇలాంటి స్వభావంలో మార్పు, మన నైజంలో మార్పు, మన వ్యక్తిత్వంలో మార్పును మనము చూడగలుగుతాం. అది సమాజం ఎలా గుర్తించగలుగుతుంది? మనం చేసే ప్రసంగాల వలన, మనం పాడే పాటల వలననా? కాదు, మన ప్రవర్తన వల్ల, మన యొక్క క్రియల వలన మన యొక్క భక్తి జీవితాన్ని సమాజం చూడగలగాలి. అప్పుడు మాత్రమే వారు ప్రభు దగ్గరకు ఆకర్షించబడటాన్ని మనము చూస్తాం. ధనం పైన పూర్తిగా వ్యామోహం తగ్గిపోతుంది. తన యొక్క గౌరవ ప్రతిష్టలు, అందరూ తనను గొప్పగా చూడాలనే ఆ యొక్క కోరిక దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. దేవుడు తనకు ఏదైతే ఇచ్చాడో ఆశీర్వదించి దానిని ఇతరులను సంతోష పెట్టడానికి ఇవ్వాలనే ఒక ప్రేమ మన హృదయంలో ప్రేరేపించబడుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే దేవుని సన్నిధిలో మనకి సమయం గడిపినప్పుడు మాత్రమే జరుగుతుంది. పేదలు, యేసు ప్రభు కూడా ఒకానొక సందర్భంలో చెప్తాడు, పేదలు ఎల్లప్పుడూ మీ యొద్దనే ఉంటారని చెప్తున్నాడు. అసలు పేదలు ఎందుకు ఉండాలి? రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట చెప్తాడు, దేవుడికి పేదలంటే చాలా ఇష్టం. అది ఎలా తెలుస్తుందంటే ఎక్కువ మంది పేదలను దేవుడు సృష్టించాడని చెప్తాడు. మనకు గులాబీలు ఇష్టం అనుకోండి, మన తోట నిండు గులాబీలే పెంచుకుంటాం మనం. అలాగే దేవునికి పేదలు ఇష్టం కాబట్టి ఈ సమాజంలో ఎక్కువ మంది పేదలను సృష్టించాడని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు. అసలు పేదల్ని ఎందుకు ఉంచాడు ప్రభు ఈ లోకంలో అంటే
జాగ్రత్తగా వినండి. మనకు ఇవ్వటం నేర్పించటానికి పేదలను ఇక్కడ ఉంచాడు. మీలో ఇచ్చే గుణం ఎంతుందో తెలుసుకోవడం కోసం పేదలను దేవుడు ఈ సమాజంలో మన కళ్ళెదురుగా ఉంచాడు. అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి వారి అవసరాలను మనకు కలిగి ఉన్న దానిలో నుంచి తీర్చగలిగే స్వభావం మనలో ఉందా లేదా తెలుసుకోవడానికి పేదలను మన ఎదురుగా ఉంచాడు. ఒక మాటలో మనకు అర్థం కావడానికి చెప్తాను. పేదలు కరెంట్ ఉందా లేదా తెలుసుకోవడానికి టెస్టర్ ఎలా వాడతామో, మీలో ఇచ్చే గుణం ఉందా లేదా తెలుసుకోవడానికి దేవుడు పేదలను ఒక టెస్టర్ లాగా వాడుతాడు. వారు కనబడుతుంటే వారి పట్ల మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వారి పట్ల మీరు ఎలాంటి కన్సర్న్ కలిగి ఉన్నారు. నాగరికత అనేది మనం వేసుకునే వస్త్రాలు, మనం తినే తిండి, మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేదా మోటార్ వెహికల్స్ బట్టి నాగరికత అనేది బయటకు రాదండి. భక్తి కూడా అలాంటిదే. ఇతరుల యొక్క అవసరాలను గుర్తించి వారి పట్ల మనం చూపించగలిగే కన్సర్న్ బట్టి దేవుడు మన యొక్క హృదయాన్ని పరీక్షించేవాడైంటున్నాడు. దేవుడు మనకు అనేకమైన వాటిని ఇచ్చినప్పుడు వాటికి మనం యజమానులలాగా కాకుండా వాటికి మనము కస్టోడియన్స్ లాగా బిహేవ్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకి ఇవ్వబడిన దానిని ఎలా వినియోగిస్తారో చూడటం దేవునికి ఇష్టం. మీరు ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యండి అంటాడు. అది కేవలం మనము రక్షణకు మాత్రమే ఉపయోగించి మిగతావన్నీ పక్కన దాచుకుంటాం. రక్షణ ఉచితంగా ఇచ్చినాడు, మేము కూడా రక్షణ ఉచితంగా బోధిస్తున్నామని కాదు. మనం పొందిన ప్రతిదీ ఉచితంగానే పొందాం. దాన్ని ఉచితంగానే ఇతరులకు ఇవ్వమని, ఇతరులతో పంచుకోమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అతనికి యేసు ప్రభు గురించి ఏం తెలియదు, అయినా కూడా యూదుల నుండి భక్తిని నేర్చుకొని ఉండవచ్చు, యూదుల నుండి ధర్మశాస్త్రాన్ని అతను గ్రహించి ఉండవచ్చు. అందును బట్టి ఆయన కుటుంబ సభ్యులందరూ భక్తితో జీవిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. చూడండి, దేవుని గురించి విని ప్రేరేపించబడి ఆయన భక్తిని నేర్చుకున్నాడు. అన్యుడైనప్పటికీ భక్తి గల జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే దేవుని కోరిక ఏంటి ఆయన పట్ల అంటే, ఆయనకిప్పుడు రక్షణ సువార్త తెలియపరచటం దేవునికి ఇష్టమైంది. అందుకే పేతురును ప్రేరేపిస్తున్నాడు. యొప్పేలో సీమోన్ అనే ఒక చర్మకారుని ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తున్న పేతురుకు దేవుడు కనబడి కొర్నేలి ఇంటికి వెళ్ళి అతని కుటుంబ సభ్యులకు రక్షణ సువార్తను బోధించమని పేతురుకు ఒక దర్శనం ద్వారా దేవుడు సెలవిచ్చాడు. అదంతా మీకు తెలుసు. ఒక పెద్ద దుప్పటిలో జంతువులన్నీ రావటం, ప్రభువు పేతురును ఉద్దేశించి వాటిని చంపుకొని తినమని చెప్పటం, అవి అపవిత్రమైనవి, నేను వాటిని తినలేను ప్రభు అని పేతురు దేవునికి ఎదురు చెప్పటం. దేవుడు ముమ్మారు ఆ మాటలు చెప్పిన తర్వాత, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు అపవిత్రమని ఎలా చెప్తావు పేతురు అని అడుగుతున్నాడు. అంటే దేవుని యొక్క సమదృష్టి, మనుషులందరి పట్ల దేవుని యొక్క దృష్టి ఏమై ఉంటున్నదో దానిని పేతురుకు దేవుడు ఒక దర్శనం ద్వారా చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొర్నేలి గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన తన భక్తిని, తన యొక్క జీవితం మాత్రమే భక్తితో నింపబడి ఉంటే చాలని అనుకోకుండా తన ఇంటి వారిని అందరినీ దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండేటట్టుగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు పేతురు కోసము తన దగ్గర పనిచేస్తున్న వారిని పంపించాడు యొప్పే అనే పట్టణానికి. అది సుమారుగా 30 మైళ్ళ దూరంలో ఉంటది. ఆ 30 మైళ్ళ దూరంలో ఉన్న పేతురును పిలిపించుకొని దేవుని విషయాలు మరింత లోతుగా తెలుసుకోవడానికి ఆయన తన ఇంటి వారిని, అంటే తన బంధువులను, తన స్నేహితులను, తన దగ్గర పనిచేస్తున్న సబార్డినేట్స్ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టుకుని పేతురు కొరకు వేచి ఉన్నాడు. అంటే ఆయన తన గృహాన్ని దేవుని పని నిమిత్తమై ఓపెన్ చేశాడు. ముందు అతని హృదయం ఓపెన్ అయింది దేవుని పని పట్ల, తర్వాత ఇల్లు ఓపెన్ అయింది. కేవలం తన భార్య, తన పిల్లలు మాత్రమే దేవుని గురించి వింటే చాలనే స్వార్థపూరితమైన భక్తి జీవితం అతను కనబరచకుండా, తనతో పాటు అనేక మంది దేవుని వాక్యం వినాలి, దేవుని గురించి తెలుసుకోవాలనే ఒక అభిలాష కొర్నేలిలో ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, నేను జాగ్రత్తగా వినండి. ఈ లక్షణాలన్నీ కొర్నేలిలో ఉన్నప్పటికీ అతనికి యేసు ప్రభు యొక్క
సువార్త, రక్షణ సువార్త అవసరమైంది. యేసు ప్రభు యొక్క జన్మ, మరణ, పునరుద్ధానాల గురించి బోధించవలసిన అగత్యము పేతురుకు దేవుడు బోధించాడు, చెప్పాడు. అవి ఉంటే తప్ప రక్షణ మార్గంలోకి రాలేడని కొర్నేలి విషయమై దేవుడు అభిప్రాయపడ్డాడు. కొర్నేలిలో ఏ ఏ స్వభావాలు మనం చూస్తామో వాటి వల్ల రక్షణ రాదనే విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా గమనిస్తాం. అదే స్వభావం, అదే అలవాట్లు మనలో కూడా ఉండి ఉండవచ్చు. అయితే వాటి వల్ల రక్షణ రాదనే విషయాన్ని మనము గమనించాలి. ఒకటేంటంటే భక్తి కలిగి ఉన్నాడు ఆయన, భక్తి కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని యందు. అయినప్పటికీ అతనికి యేసుక్రీస్తు యొక్క సువార్త, రక్షణ సువార్త అవసరమైంది. అలాగే రెండవది, మత సాంప్రదాయాలను పాటిస్తా ఉన్నాడు. మత సాంప్రదాయాలను పాటించినంత మాత్రాన రక్షణ ఇవ్వబడదు. రక్షణ కావటానికి, రక్షించబడటానికి యేసు ప్రభు యొక్క శరీర రక్త మాంసాల్లో మనం పాలి భాగస్తులుగా ఉండాలి. ఆయన రక్షణ సువార్తను మనం నమ్మాలి, విశ్వసించాలి. అవి కొర్నేలి జీవితంలో కొరవడినట్టుగా మనము చూస్తాం. మూడవది, దేవునికి భయపడితే చాలనుకున్నాడు ఆయన. ఊరికే భయం కలిగి ఉంటే చాలనుకున్నాడు. దేవుని వాక్యంలో చెప్పబడింది, దయ్యాలు కూడా దేవునికి భయపడతాయని వ్రాయబడింది. దేవునికి భయపడినంత మాత్రాన రక్షణ రాదు. రక్షణ అనుభవంలోకి రావటానికి దేవుని పట్ల భయం మాత్రమే సరిపోదని మనకు అర్థమవుతుంది. తర్వాత, దాన ధర్మాలు అధికంగా చేసినంత మాత్రాన రక్షణ భాగ్యం రాదు. పరిసయ్యులు కూడా దాన ధర్మాలు విరివిగా చేసినట్టుగా యేసు ప్రభు కాలంలోనే మనం చూడగలుగుతాం. ఆయన దగ్గరికి వచ్చి ఒకానొక పరిసయ్యుడు చెప్తాడు, దాన ధర్మాలు విరివిగా చేసినంత మాత్రాన రక్షణ భాగ్యం రాదని మనకు అర్థమవుతుంది. ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉన్నంత మాత్రాన రక్షణ భాగ్యం రాదు. కొర్నేలి చేస్తున్నాడు అది. ఎంతో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయినప్పటికీ పేతురు ద్వారా సువార్త ఆయనకు ప్రకటించబడవలసిన నెసెసిటీ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత, దర్శనాలు, కళలు కంటున్నంత మాత్రాన రక్షణ ఉన్నట్టుగా మనం భావించడానికి వీల్లేదు. మనుషులందరి దృష్టిలో మనం నీతిమంతులుగా ఉన్నప్పటికీ మనము రక్షణ పొందినట్టుగా దాని యొక్క అర్థం కాదు. మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటే రక్షణ అవసరం లేదా? అవసరమే. అలా అంటే పౌలు కూడా మంచి పేరు ప్రతిష్ట కలిగి ఉన్నాడు, గొప్ప విద్యావంతుడు, ధర్మశాస్త్రం అంతటిని గమలీయేలు పాదముల దగ్గర ఔపోసన పట్టినవాడు. అయినప్పటికీ ఆయనకు యేసు ప్రభు అవసరం ఏర్పడింది. కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నంత మాత్రాన మనకు రక్షణ కలగదు. ఉపవాసాలు ఉన్నంత మాత్రాన రక్షణ రాదు. దశమ భాగాలు ఇస్తున్నంత మాత్రాన రక్షణ ఉన్నట్టు కాదు. ప్రసంగాలు చేస్తున్నంత మాత్రాన రక్షణ ఉన్నట్టు కూడా కాదు. వీటన్నిటిని మించి యేసు ప్రభువును మనము మన హృదయంలో చేర్చుకోవాల్సిన వారంగా ఉన్నట్టుగా కొర్నేలి విషయంలో మనము అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. చూడండి, అంతమందిని, తన బంధువులను, స్నేహితులను, తనతో పాటు పనిచేస్తున్న సబార్డినేట్స్ అందరినీ ఇంట్లో చేర్చుకున్నాడు. అంతమందిని ఇంట్లో చేర్చుకోవడం అంటే అది అంత సులభమైన విషయం కాదు. అనేక మందిని ఆహ్వానించి ఇంట చేర్చుకోవాలంటే ఎంతో ప్రేమ ఉండాలి వారి పట్ల, ఎంతో సహనం మనం కలిగి ఉండాలి. ప్రేమ అన్నిటినీ తాలుకొని ఉన్నట్టే అదే అర్థం. అంతమందిని ఇంట్లోకి పిలిచినప్పుడు చాలా కంజెస్టెడ్ అయిపోతుంది, అంటే ఇరుకైపోతుంది అని కాదు. మన పనులు మనం చేసుకోలేని వారం అయిపోతాం, వారి అవసరాలు తీర్చవలసిన వారం అవుతాం, టైం అంతా వారి కొరకు మనం స్పేర్ చేయవలసిన వారం అవుతాం, వారి పట్ల కన్సర్న్ మనం చూపించవలసిన వారం అవుతాం, వారికి తినడానికి, త్రాగడానికి, కూర్చోవడానికి వీటన్నిటిని మనం ప్రొవైడ్ చేయవలసిన వారం అవుతాం. వాటన్నిటిని చేయటం వెనక మనం వారి పట్ల ప్రేమ కలిగి ఉంటే తప్ప చేయలేం. అలాంటి ప్రేమ కలిగిన హృదయాన్ని ఈ యొక్క కొర్నేలిలో మనము చూడగలుగుతాం. బంధువులు, స్నేహితులు, తన సబార్డినేట్స్ వాళ్ళందరినీ పిలిపించి ఇంట్లో పేతురు కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈయన ఎంతగా సాఫ్ట్ అయిపోయాడో మీరు చూడాలనుకుంటే గమనించగలుగుతారు. చూడండి, పేతురు అతని ఇంట్లోకి రాగానే అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం దయచేసి చదువుతారా? పేతురు
అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. థ్యాంక్ యూ సిస్టర్. చూసారా, ఇతను ఒక రోమన్ ఆఫీసర్, ఒక సెంచూరియన్. తన 100 మంది సైనికులు తన ఎదురుగా ఉన్నారు, తన బంధువులు ఉన్నారు. తన స్టేటస్ ఏంటి, తన యొక్క పొజిషన్ ఏంటి, తన పవర్ ఏంటి, వాటన్నిటి గురించి ఆలోచించలేదు ఆయన. ఒక గొప్ప దైవజనుడు నా ఇంట్లోకి వస్తున్నాడు అంటేనే ఆయన రాగానే లేచి నిలబడి ఎదురుగా వెళ్ళి అతని కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నాడు. ఎంత తగ్గింపు అతనిలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. చూడండి, ఒక వ్యక్తి యొక్క పాదముల మీద పడాలంటే ఎంతగా తగ్గించుకోవాలి మనం. అది ఎక్కడ నేర్చుకున్నాడు కొర్నేలి? ప్రభు దగ్గర నేర్చుకుంటాడు. ప్రభు దగ్గర ప్రార్థనలో నేర్చుకున్నాడు. ప్రభు తన యొక్క శిష్యుల పాదాలు కడగటం ద్వారా తన యొక్క తగ్గింపును మనకు ప్రదర్శించడాన్ని మనం చూస్తాం. కాబట్టి ప్రభు యొక్క లక్షణాలు నేర్చుకోవాలంటే ప్రభు దగ్గరే మనకు అది సాధ్యమవుతుంది. కాబట్టి పేతురు ఇంట్లోకి రాగానే ఆయనను పాదముల మీద పడి నమస్కారం చేసినట్టుగా మనం చూడగలం. సరే తర్వాత పేతురు ఆ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోయి వారికి యేసు ప్రభుని గురించిన సువార్త చెప్తాడు. యేసు ప్రభుతో తన యొక్క అనుభవాల గురించి చెప్తాడు. తన యొక్క వినికిడిలో, తన యొక్క సహచర్యంలో ప్రభు ఏమేం చేశాడో వాటన్నిటినీ చెప్పి రక్షణ సువార్త వారికి ప్రకటించినట్టుగా మనం చూస్తాం. మొట్టమొదటిసారిగా బైబిల్లో అన్యులకు దేవుని సువార్త బోధించబడటాన్ని మనము చూస్తాం. చూడండి, మన యొక్క మార్గం వేరు, మనం ఆలోచించే క్రమం వేరు, దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క ఆలోచన క్రమం వేరని ఇక్కడ మనకు అర్థమవుతుంది. వారు సువార్త వినగానే, వినడం పూర్తి కాగానే వారందరూ ఆత్మచేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ ఉండటాన్ని చూసి పేతురు ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపోతున్నాడంటే వాక్యం మాత్రమే బోధించబడింది, ఇంకా వారికి ఇంకా సున్నతి చేయబడలేదు, వారికి చేతులుంచి ఇంకా ప్రార్థన చేయలేదు, వారింకా బాప్తిస్మం తీసుకోలేదు, వారింకా సంఘంలోకి చేర్చబడలేదు. ఇవేవి టెక్నికల్ గా ఏవి వాళ్ళు ఫాలో కాకపోయినా వాక్యం విన్నారంతే, విశ్వసించినారంతే, దేవుని తమ హృదయంలోకి చేర్చుకున్నారంతే. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వారిని నింపడం, వారు అన్య భాషలతో మాట్లాడటం చూసి పేతురు, ఆయనతో పాటు వచ్చిన మిగిలిన వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. మనము ఈ పద్ధతులన్నీ మనం ఏర్పాటు చేశాం. మీరు ముందు బాప్తిస్మం తీసుకోండి. మొదటి శతాబ్దంలో ఇంకా వారు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారంటే, అన్యులైన వారు ఎవరైనా ఉంటే వారు ముందు యూదా మతంలోకి రావాలి, సున్నతి పొందాలి, తర్వాత ధర్మశాస్త్రం అంగీకరించాలి, మోషే నాయకత్వాన్ని ఒప్పుకోవాలి, తర్వాత బాప్తిస్మం, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేసి తర్వాత వారిని క్రైస్తవులుగా ముద్ర వేసుకునేవారు. దేవుని క్రమం అది కాదు. మనం కొలిచే కొలబద్ద వేరు, దేవుడు కొలిచే కొలబద్ద వేరు. ఇతరులను మనం చేర్చుకునే విధానం వేరు, దేవుడు ఇతరులను చేర్చుకునే విధానం వేరైనట్టుగా మనము చూస్తాం. అది ఇదే 10వ అధ్యాయంలోనే 45-47 వచనాల్లో మనము చూడగలుగుతాం. చూడండి, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. వారు ఆశ్చర్యపోతున్నారు. మనం ఇంకా వీరి మీద చేతుల నుంచి ప్రార్థన చేయలే, వీరికి బాప్తిస్మం ఇవ్వలే, వీరిని ఇంకా సంఘంలో చేర్చుకోలే. అయితే మనం సంఘంలో చేర్చుకున్నా చేర్చుకోకపోయినా, మనం వారి మీద చేతులుంచి ప్రార్థించినా ప్రార్థించకపోయినా, మీరు వారిని గుర్తించినా గుర్తించకపోయినా వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని అంగీకరించేవాడు. మనం అంగీకరించే దానిని బట్టి దేవుడు సెకండ్ ఇట్ చేయడు. మనం ఫస్ట్ ప్రపోజ్ చేస్తే దేవుడు సెకండ్ చేసేవాడు కాదు. దేవుడు ముందు వారిని చేర్చుకోవాలనుకున్నప్పుడు వారి కొరకు ఎవరిని, ఏ
బోధ వారికి అవసరమైందో ఆ బోధకులను వారి దగ్గరికి పంపించి ఆ బోధ ద్వారా వారిలో విశ్వాసాన్ని వికసింపజేసి దేవుడు తన రాజ్యానికి వారిని వారసులుగా చేసుకోవటాన్ని మనం చూడాలి. అయితే మన కొలబద్ద ప్రకారము దేవుడు ఇతరులను చేర్చుకునేవాడు కాదు. కాబట్టి రక్షణ సువార్త విన్న వెంటనే వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతుంటే అది పేతురుకి ఎలా అనిపిస్తోందంటే అది రెండవ పెంతెకోస్తు పండగలాగా కనిపిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి దిగి వచ్చిన మొదటి రోజు పెంతెకోస్తు పండగ. ఆ రోజు పౌలు అక్కడ ఉన్నాడు. అనేక మంది వచ్చి అక్కడ పెంతెకోస్తు దినాన ఆత్మచేత నింపబడి అనేక భాషలతో మాట్లాడుతుండటాన్ని మనం చూస్తాం. ఇది మీకు ఏ జ్ఞాపకం వస్తుందంటే బాబేలును జ్ఞాపకం చేయాలి. బాబెల్ టవర్ ఒకే భాష మాట్లాడుతున్న వాళ్ళందరినీ అనేక భాషలు మాట్లాడే వారిగా దేవుడు చేసి వారిని వేరే వేరే ప్రాంతాలకు పంపించినట్టుగా బాబేల్లో మనం చూస్తాం. అది ఇక్కడ రివర్స్ అవుతున్నట్టుగా మనం చూస్తాం. అనేక భాషలు మాట్లాడుతున్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఒకే భాష మాట్లాడుతున్నట్టుగా, లేకపోతే అన్య భాషలతో మాట్లాడుతుంటే అందరికీ అర్థమవుతున్నట్టుగా మనము చూడగలం. బాబెల్లో ఏదైతే జరిగిందో దాన్ని దేవుడు ఇక్కడ పెంతెకోస్తు రాజు రివర్స్ చేసినట్టుగా మనం చూస్తాం. అలాంటి రివర్స్ ఆస్మాసిస్ అనే దాన్ని ఒకదాన్ని, స్పిరిచువల్ ఆస్మాసిస్ అనే దాన్ని ఒకదాన్ని పేతురు మళ్ళా రెండవసారి ఈ కొర్నేలి ఇంట్లో చూస్తున్నాడు. ఆశ్చర్యపోయి అద్భుతంగా వీరిని దేవుని కొరకు బాప్తిస్మం పొందకుండా ఎవరు ఆపగలుగుతారని పేతురే ప్రశ్న వేస్తాడు. పేతురు మళ్ళా ఈ విషయమై చాలా మంది దగ్గర ప్రశ్నించబడ్డాడు. చాలా మంది పేతురుని ఆక్షేపణ చేశారు. ఎలా చేర్చుకున్నావు యూదుల? ఈ పేతురే చెప్తున్నాడు. నేను చూడండి, గమనించండి, 10వ అధ్యాయంలోనే 28వ వచనంలో మనం చూడగలిగితే అన్య జాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియనని పేతురు చెప్తున్నాడు. అంటే యూదులు కాని వారిని అంటరాని వారిగా చూస్తారు. అన్టచబుల్స్. వారితో సహవాసం చేయడం గాని వారిని ముట్టుకోవడం గాని మేము చేయకూడదని చెప్తున్నాడు. అలాంటి పేతురును దేవుడు ఒప్పించి దర్శనం ద్వారా కొర్నేలి ఇంటికి తీసుకొని వచ్చినట్టుగా మనము చూడాలి. కాబట్టి మూడవ కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. అది అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చూడగలిగితే అక్కడ కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 3 వచనాలు మీరు చూస్తే, అటు తర్వాత పౌలు అథేనయ నుండి బయలుదేరి కొరింథీకు వచ్చి పొంతులో పుట్టిన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలియా నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి పని చేయుచుండిరి. ఇది అకుల ప్రిస్కిల యొక్క 3వ కుటుంబాన్ని మనం చూడదు. బైబిల్లో చాలా మంది భార్యాభర్తలు మనకు కనిపిస్తారు. కానీ వీళ్ళు అకుల ప్రిస్కిల మాత్రము ఎక్కడ చెప్పబడినా ఇద్దరి గురించి చెప్పబడుతుంది తప్ప ఒంటరిగా ఎవరిని ప్రస్తావించటాన్ని మనం బైబిల్లో చూడలేదు. అకులను ఒక్కరిని లేదా ప్రిస్కిలను ఒక్కదాన్ని గురించి మాట్లాడటాన్ని బైబిల్లో ఎక్కడ మనం చూడదు. ఎక్కడ ప్రస్తావించినా వీరి గురించి అకుల ప్రిస్కిల అనేది మనం అనేక చోట్ల గమనించినట్టుగా మనం చూస్తాం. ఒక్కరి పేరు అది చెప్పబడదు. వీరు యూదులే. అయితే క్లాడియస్ అనే ఒక చక్రవర్తి ఆజ్ఞ మేరకు క్రైస్తవుల వల్ల యూదుల వల్ల ఒక సోషల్ అజిటేషన్, సామాజిక విప్లవం అనేది ఒకటి ఏర్పడి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావటం వల్ల క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరినీ రోమా విడిచి వెళ్ళమని క్లాడియస్ చక్రవర్తి ఆజ్ఞాపించినప్పుడు వారందరూ కలిసి పారిపోయారు అక్కడి నుంచి. అలా పారిపోయినప్పుడు ఈ కొరింథీయులకు వచ్చి ఈ యొక్క అకుల ప్రిస్కిల కాపురం ఉన్నారు. వీరు వృత్తిరీత్యా డేరాలు కుట్టేవాళ్ళు. అది ఇందాక మనం చదువుకున్న దాంట్లోనే అర్థమవుతుంది. వీరే తమ సొంత ఊరు వదిలేసి, సొంత దేశం వదిలేసి వేరే ప్రాంతంలోకి వచ్చి వీళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు. వారే ఆ ప్రాంతానికి కొత్తవారు. అలా కొత్తగా వచ్చిన వాళ్లకు పౌలు అనే వ్యక్తి పరిచయం అయితే పౌలు వారికి అంతకుముందు తెలియదు. వారు పౌలును తమ ఇంట్లో చేర్చుకున్నారు.
వారు సొంత ప్రాంతం వదిలేసి కొత్త ప్రాంతంలో ఉంటే, మనం వేరే చోటకి కొత్తగా పోయి ఉంటే మనకంటే కొత్తగా వచ్చిన వాళ్ళని చేర్చుకోవడానికి మనం ఇష్టపడతామా చెప్పండి? అయితే ఈ అకుల ప్రిస్కిల్ల పౌలు ఎలాంటి వాడో తెలియకపోయినా ఆయన దేవుని పని మీద వచ్చాడు కాబట్టి తమ గృహాన్ని తెరచి అతన్ని తమ ఇంట్లో ఉండటానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రభువు పనిలో ఉన్నారు ఇద్దరు. పౌలు ప్రభువు పని చేస్తున్నాడని తెలిసి అకుల ప్రిస్కిల్లలు కూడా ప్రభు పని చేయటానికి ఇష్టపడ్డారు. తమతో తమ ఇంట్లో అతన్ని చేర్చుకున్నారు. ఇద్దరిది డేరాలు కుట్టే వృత్తే. ఇద్దరు కలిసే తమ వృత్తి కొనసాగిస్తున్నారు. ఇద్దరు కలిసే తమ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఎంత మంచి అండర్స్టాండింగ్ గమనించారా? వీరు ఎక్కడ చెప్పబడినా ఇద్దరు కలిసే చెప్పబడుతున్నారని చెప్పాను. వీరు పౌలుతో పాటు సువార్తకు అనేక ప్రాంతాలకు పౌలు వెళ్తుంటే పౌలుతో పాటు ఇద్దరు కలిసే వెళ్తున్నారు. నువ్వు వెళ్ళు నేనుంటానని గాని, నేను రాలేనని గాని కాకుండా ఇద్దరు కలిసే దేవుని పని చేయటానికి కొనసాగి వెళ్ళినట్టుగా మనం చూడగలుగుతాం. క్రీస్తు నందు పౌలుతో వారు జత పనివారై ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం దయచేసి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచనాన్ని మరి దయచేసి చూడగలిగితే పౌలు చదువుతారండి ఎవరైనా? క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. చదవండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు చదవండి. నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. చూసారా వీరి యొక్క కుటుంబ జీవితం ఎలా కొనసాగుతుందో మనకు అర్థమవుతుంది. వారు పౌలును చేర్చుకోవటమే కాదు, పౌలుతో పాటు సువార్త దండయాత్రలలో పాల్గొనటమే కాదు, పౌలు కొరకు ప్రాణం ఇచ్చుట కొరకు తెగించినారని పౌలే ఒప్పుకుంటున్నాడు. పౌలే వారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. వాళ్ళు రోమ్ చేరుకున్న తర్వాత వారి ఇంట్లో ఒక సంఘాన్ని స్థాపించారు. అప్పుడు ఇళ్లలోనే సంఘాలు ఏర్పాటు చేసుకుని ప్రార్థనా జీవితాన్ని కొనసాగించటం మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవుల యొక్క ఆనవాయితీ, ఆచారం, అలవాటు. అలాంటి సువార్త పనిని కొనసాగించటం, కొత్త వారిని చేర్చుకుంటున్నారు. పౌలును దేవుని సేవకుడు కాబట్టి చేర్చుకొని ఉండవచ్చు, లేదా పౌలు ఒక గొప్ప వ్యక్తి కాబట్టి, ఒక మంచి పరిసయుడు కాబట్టి ఆయన్ను చేర్చుకొని ఉన్నారని అనుకుంటే పొరపాటే. కొత్త వారిని కూడా చేర్చుకున్నారు. అది ఎలా తెలుస్తుంది? ఇందాక మనం చదివిన చోటే అర్థమవుతుంది. అన్ని జనులందరూ వారిని గుర్తించి గౌరవిస్తున్నారు. అంటే వీరి భక్తి జీవితాన్ని, వీరి యొక్క ప్రార్థనా జీవితాన్ని, వీరు దేవుని పనితో, దేవుని సేవకులతో కలిసి పనిచేసే వీరి యొక్క కమిట్మెంట్ ను అన్ని జనులు కూడా గుర్తించి వారు దేవుని సన్నిధికి రావడం ప్రారంభించారు. పౌలును మాత్రమే కాదు, అనేక మందిని చేర్చుకునే మనస్సు వీరు కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. గమనించండి, ప్రభువు ఎక్కడ తన హృదయాన్ని కలిగి ఉన్నారో, తన హృదయాన్ని గుర్తించే వారు ఎవరున్నారో, ఎక్కడున్నారో వారి దగ్గరికి ప్రభువే సేవకులను పంపించేవాడై ఉన్నాడు. వారి యొక్క అవసరాలని గుర్తించి, వారి యొక్క ఆత్మీయ జీవితం యొక్క అవసరాలను గుర్తించి వారి దగ్గరకు ప్రభువే బోధకులను పంపించడాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ కూడా ఈ యొక్క అకుల ప్రిస్కిల్లలు అవసరంలో ఉన్న రక్షణ అవసరము ఎవరికైతే ఉందో వారందరినీ తమ ఇంట చేర్చుకోవటాన్ని మనము చూడగలుగుతాం. వీరి భక్తి జీవితం పౌలుకు సంఘానికి మాత్రమే కాకుండా సమాజానికి, అన్ని జనుల్లో ఉన్న సంఘాలన్నిటికీ గుర్తింపు తెచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమను, నిజమైన భక్తిని, నిజమైన విశ్వాసాన్ని, రక్షణ జీవితాన్ని కొనసాగించినప్పుడు అది ఇతరులు తప్పనిసరిగా గుర్తించేవారై ఉంటున్నారు. మనం మళ్ళీ బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక బల్బు వెలుగుతా ఉందనుకోండి, అక్కడ బల్బు వెలుగుతున్నదని మనం బోర్డు పెట్టాల్సిన అవసరం లేదు. ఆ బల్బు వెలుగుతుండడాన్ని చూసిన వ్యక్తికి అర్థమవుతుంది, ఓ దిస్ బల్బ్ ఈస్ బర్నింగ్ అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ ది ఇల్యూమినేషన్. ఇది అవసరమైన కాంతిని వెదజల్లుతుంది అనే విషయాన్ని అది చేసే పనిని బట్టి అర్థమవుతుంది.
అది మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాని కొరకు మనం ఫ్లెక్సీలు వేసుకోవాల్సిన పని, బోర్డు పెట్టుకోవాల్సిన పని లేదు. వీరు కూడా అకుల ప్రిస్కిల్లలు కూడా ఇతరుల పట్ల తాము కలిగి ఉన్న దయ, జాలి, రక్షణ కొరకు వారి జీవితాన్ని వెచ్చించే విధానాన్ని బట్టి అన్ని జనులు అనేక మంది వారి దగ్గరకు ఆకర్షింపబడినట్టుగా మనము చూడగలుగుతాం. బయట ప్రపంచం వారిని గుర్తించింది. అది పౌలే చెప్తున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనే దాంతో మనం ప్రారంభం చేశాం. క్రీస్తు యేసుకు కలిగి ఉన్న ఈ మనస్సు ఈ 3 కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల ద్వారా మనము చూడగలిగాం. గనురాలైన షూనేమీయురాలి కుటుంబం, కొర్నేలి కుటుంబం, అకుల ప్రిస్కిల కుటుంబాన్ని చూసినప్పుడు అనేక విషయాలు, క్రీస్తును లోకానికి కనబరిచే అనేక విషయాలు వీరి జీవితాల్లో మనం గమనించగలం. మనము రిప్రజెంట్ చేయాలి, ప్రభువును రిప్రజెంట్ చేసేవారుగా ఉండాలి. ప్రభువును మనము ఇతరులకు కనబరిచేలా వారిలాగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. చూడండి, గమనించండి జాగ్రత్తగా. ఈ షూనేమీయురాలు తన కుటుంబంతో మాత్రమే దేవుణ్ణి సేవించినట్టుగా మనం చూడగలుగుతాం. తాను, తన భర్త, వారికి కలిగి ఉన్న ఆస్తి లేదా సంపద లేదా ఇల్లు, ఇవి మాత్రమే దేవుని పని కొరకు తెరచినట్టుగా మనం చూడగలుగుతాం. అయితే కొర్నేలి దగ్గరకు వచ్చేటప్పటికి తన కుటుంబము ప్లస్ బంధువులు ప్లస్ స్నేహితులు ప్లస్ తన తోటి ఉద్యోగస్తులను కూడా దేవుని దగ్గరకు నడిపించటానికి ఆయన ఇంకొంచెం వైడ్ సర్కిల్ ను ఓపెన్ చేసినట్టుగా మనము చూడగలుగుతాం. అదే అకుల ప్రిస్కిల్లలో వచ్చే వాళ్ళ కుటుంబాన్ని మనం చూసినప్పుడు దేవుని సేవకుని చేర్చుకోవడమే కాకుండా తమ ఇంటినే మందిరంగా మార్చడం మాత్రమే కాకుండా అన్ని జనులను కూడా తమ ఇంటిలోకి వారు చేర్చుకున్నారు. అంటే ఈ యొక్క రక్షణ అనేది ఎంత వైడ్ అండ్ రేంజ్ లోకి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. మీరు మీ కుటుంబం రక్షించబడాల్సిందే. అది ఎక్కడ అర్థమవుతుంది? జక్కయ్యను దేవుడు జక్కయ్యతో మాట్లాడుతున్నప్పుడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు జక్కయ్యకు రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పాడు. అంటే ఒక వ్యక్తి ద్వారా దేవుడు ఆ ఇంటికి, ఆ కుటుంబానికి రక్షణ అందించాలని కోరుకుంటున్నాడు. ఆ కుటుంబం ద్వారా ఆ సమాజాన్ని దేవుడు రక్షించాలని కోరుకుంటున్నాడు. ఆ సమాజం ద్వారా ఆ జాతిని దేవుడు రక్షణలోకి నడిపించాలని కోరుకుంటున్నాడు. ఆ జాతి ద్వారా అనేక జాతులను దేవుడు తన రక్షణ అనుభవంలోకి నడిపించాలని కోరుకున్నాడు. అది మనకు ఎలా అర్థమవుతుంది? ఎక్కడ అర్థమవుతుంది? అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నిన్ను బట్టి అనేక జాతులను నేను ఆశీర్వదిస్తానని దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే అనేక జాతులు ఆశీర్వదించబడాలని. అయితే దానికి ఒక సమాజం కావాలి, ఆ సమాజంలో నుంచి ఒక కుటుంబం కావాలి, ఒక కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి కావాలి. అంటే మైక్రో లెవెల్లో దేవుడు తన యొక్క ప్రణాళికను ప్రారంభించి మ్యాక్రో లెవెల్ వరకు దాన్ని తీసుకెళ్తాడు. అందుకు ఒక అబ్రహాం కావాలి, ఒక కొర్నేలి కావాలి, ఒక అకుల ప్రిస్కిల్లా కావాలి, ఒక గనురాలైన షూనేమీయురాలు కావాలి దేవునికి. వారిని బట్టి ఆ కుటుంబాన్ని బట్టి బంధువులను, సహచరులను, సహోద్యోగులను, స్నేహితులను దేవుడు తన దగ్గరకు నడిపించుకోవాలని ప్రయత్నం చేసేవాడు. దేవుని రాజ్యం విస్తరించడానికి వ్యక్తులు అవసరం, కుటుంబాలు అవసరం, సంఘాలు అవసరం. మనం చాలా సార్లు మన సంఘాన్ని మాత్రమే ప్రేమించే వారంగా ఉంటాం. మన సంఘం తప్ప మిగతా వారందరూ మన దృష్టిలో అంటరాని వారుగా మనం చూసేవాళ్ళుగా ఉంటాం. కానీ దేవుడు అందరినీ సమానంగా చూసేవాడే. చాలా సార్లు మనం ప్రాక్టికల్ గా ఆలోచించకుండా ఇతరులను మనం చాలా చిన్న చూపు చూసేవారంగా ఉంటాం. వారు క్రైస్తవులు అయినప్పటికీ చిన్న చూపు చూస్తాం. ఇంకా అన్యులను ఎలా చూస్తామో చెప్పడానికి వీల్లేదు. అయితే దేవుని దృష్టిలో వారి కొరకు మీరు పనిచేయాలి, వారి రక్షణ కొరకు మీరు సాధనములుగా వినియోగించబడాలని కోరుకుంటున్నాడు. వారిని తన దగ్గరకు ఆకర్షించటానికి మీరు దేవుని ప్రేమను మీ జీవితం ద్వారా వారికి ఎక్స్టెండ్ చేయాలని కోరుకుంటున్నాడు. వారి ప్రేమ గల ప్రవర్తన అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించినట్టుగా మనం చూస్తాం. జాగ్రత్తగా వినండి, మన ప్రసంగాలు ఎవరిని మార్చవు, మన ప్రవర్తన మాత్రమే
ఇతరులను ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. దేవుని రాజ్య విస్తరణ కోసము తమకున్న ప్రైడ్, తమకున్న ప్రెజుడిస్ లేదా తమకున్న ఇన్హిబిషన్స్ అన్ని వదిలేసి ఎంత తక్కువ వారితోనైనా స్నేహం చేసి వారిని ప్రభు దగ్గరకు నడిపించడానికి వీరు ప్రయాసపడినట్టుగా మనము చూస్తాం. అలాంటి తరంలో నుంచి మేమే గొప్పవారం అనుకునే తరంలోకి మనము ప్రవేశించాం. మా కుటుంబమే గొప్పది అనే తరంలోకి మనం వచ్చేసాం. మా సంఘమే గొప్పదనే తరంలోకి మనం వచ్చేసాం. మనల్ని మించిన భక్తిపరులు లేరనుకునే పరిసయ్యుల కంటే మించిన భక్తి కలిగిన వారంగా మనము మిగిలిపోయాం. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మీ భక్తి అలా ఉంచండి, మీ యొక్క గొప్పతనం అలా ఉంచండి, దేవుడి దగ్గరకు అనేక మందిని ఆకర్షించటానికి మీరు సాధనములుగా వినియోగించబడాలని కోరుకుంటాడు. పౌలు కొరకు ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిన ఈ జంట పౌలు కోసమే కాదు, అనేక మందిని చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. ప్రవక్త అని ఎవరినైనా చేర్చుకుంటే ప్రవక్త యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుతారని ప్రభు చెప్తున్నాడు. దేవుని పని నిమిత్తమై తమ టైం, తమ ట్రెజర్, తమ టాలెంట్స్ ను ఇవ్వటానికి వెనుకాడని కుటుంబాలను మనం ఇప్పుడు చూసాం. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఒకరినొకరు తమ కంటే ఘనులని ఎంచుకోండి. వినయమైన మనస్సు కలిగి ఉండండి. స్వకార్యములనే కాక ఇతరుల కార్యములను కూడా, దేవుని కార్యములను కూడా చూడటానికి, నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. తమను తాము తగ్గించుకోండి. ఆలయంలో తగ్గించుకోవడం కాదు, బయట సమాజంలో కూడా మనల్ని మనము తగ్గించుకునే జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి యేసుక్రీస్తు కలిగి ఉన్న మనసు మనం కూడా కలిగి ఉండేటట్టు దేవుడు మనల్ని ప్రేరేపించినట్లుగా మన యొక్క ప్రార్థనా జీవితం ఉండును గాక. ఆమెన్. ఓవర్ టు స్వరూప్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు. చక్కని వాక్యాన్ని, మరి యేసుక్రీస్తు మనస్సు గురించి చక్కని వాక్యాన్ని మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను సార్. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అక్క ఆయన లెఫ్ట్ అయిపోయారు అక్క. అవునా, ఓకే బ్రదర్. జామీ రవికుమార్ గారు, బ్రదర్ జామీ రవికుమార్ గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలు కొందరం ప్రభు, ఉదయకాల సమయంలో ప్రభు నీ దాసుల ద్వారా తండ్రి ప్రభ నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కొన్నేళ్ళ జీవితం ద్వారా ప్రభ నువ్వు తండ్రి మాకు బోధపరిచిన అనేక అంశాలు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభ. పేతురు జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. నీ దాసునికి ఇచ్చిన ప్రభ వాక్య జ్ఞానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దాతన ప్రభ విధంగా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేక సంవత్సరాలుగా ప్రభు తన అనుభవాన్ని మాతో పంచుకొని చుండగా ప్రభ విన్న వాక్యాన్ని మా జీవితంలో అమలుపరుచుకునే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, వెతబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలింపజేయండి. అదేవిధంగా ప్రభా నీ దాసుని కుటుంబాన్ని, అనుగురించిన దాతను కుమార్తెను, అల్లుని బిడ్డలను కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో అనేక సమయాల్లో నీ దాసులు వాడబడ్డానికి సహాయం తెచ్చేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి లోకం ముఖం చూడకముందు నేను చూడడానికి, లోకంతో మాట్లాడకముందు నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శాశ్వత ప్లాట్ఫామ్ బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నేను ఏర్పాటు చేసిన ప్రభా బాబీ రత్నాకర్ గారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే అదే వారు సహకరిస్తున్న ప్రభా అయ్యా తండ్రి ఝాన్సీ గారిని, అదేవిధంగా ప్రభా స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, మిగిలిన కోర్టు అని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాకు అనుగ్రహించిన ప్రభా అనేక మంది ప్రార్థన చేసే తల్లులను బట్టి, పాటలు పాడే తల్లులను బట్టి, ఆరాధించే తల్లులను బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ప్రత్యేకంగా ప్రభా విన్న వాక్యంతో మా జీవితంలో ఫలింపజేయమని, ఇది మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ సూటి అయిన మార్గాన్ని చూపించి సకల మహిమగంధ ప్రభా మీరే పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన మా దయచేయము, మనసును క్షమించే ప్రకారం క్షమించము, మమ్మల్ని శోధనలోకి తగ్గ కీడుని తెప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం విన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ అన్యోన్య సహవాసము, వాక్యం చెప్పిన దాసులకు, విన్న బిడ్డలకు, నడిపిస్తున్న బిడ్డలకు,
ఆయనకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్. 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 థ్యాంక్ యూ బ్రదర్ జామీరావు కుమార్ గారు. వాక్యం అందించిన సురేష్ బాబు గారికి, బ్రదర్ జామీరావు కుమార్ గారికి ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని రికార్డ్ చేయబడుతున్నాయండి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. మరొకసారి మీరు ఈ మెసేజ్ వినాలన్నా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా షేర్ చేయొచ్చండి. బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే అవన్నీ అందుబాటులో ఉంటాయండి. దయచేసి గమనించండి. మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి అండి ఈ వర్చువల్ ప్రేయర్ గురించి. ముగించుకుందామండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అండి. జాయిన్ అయిన అందరికీ వందనాలండి.